చూడండి అక్కడ ఏముందో, మీకు చేసి ప్రయోజనం ఏముంది. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఈరోజు వీడియోలో వచ్చేసి నేను మీకు ప్రీవియస్ వీడియోలోనే చెప్పాను. సో ఒక్కొక్క కంపెనీ ఆయిల్ తీసుకొని ఫ్యూయల్ మనకి ఏ కంపెనీ ఫ్యూయల్ అనేది మనకి ఎక్కువ మైలేజ్ అనేది వస్తుంది అనేది నేను మీకు టెస్ట్ చేసి అయితే చూపించబోతున్నాను. సో నేను అన్ని కంపెనీల ఫ్యూయల్ అనేది తీసుకున్నాను ఆల్రెడీ, మీకు అయితే ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఒకసారి చూడండి ఫ్యూయల్ అంతా కూడా నేను ఎలా కలెక్ట్ చేశాను. ఇక్కడ చూస్తున్నారు కదా 5 కంపెనీస్ ఆఫ్ ఫ్యూయల్ అయితే చూస్తున్నారు. సో ఇక్కడ నేను మొత్తం కూడా 5 కంపెనీల ఫ్యూయల్ అయితే కలెక్ట్ చేసి పెట్టాను. సో ఒక్కోటి కూడా కొంచెమే కలెక్ట్ చేసి పెట్టాను. లైక్ 50 రూపీస్, 60 రూపీస్, 80 రూపీస్కి అట్లా కలెక్ట్ చేసి పెట్టాను. సో జనరల్గా మనకు అంతా దొరికేది కూడా భారత్ కానివ్వండి, అలాగే ఇండియన్ కానివ్వండి, హెచ్పి కానివ్వండి ఎక్కువ దొరుకుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ మిస్ అయింది వచ్చేసి ఒకటి మనకి రిలయన్స్ ఒకటే మిస్ అయింది. బట్ అది నాకు మా ఊరు నుంచి ఒక 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. సో అందుకోసం నేను రిలయన్స్ అయితే తీసుకోలేదు, మిగతా వాటిని అయితే తీసుకున్నాను. అండ్ ఇక్కడ చూస్తే నేను టెస్ట్ చేయడం మాత్రం 100 ml మాత్రమే టెస్ట్ చేస్తాను. అండ్ ఫస్ట్ ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఇది భారత్ అనమాట. సో నేను తీసుకున్నాను ఫ్యూయల్ తీసుకొని దాని తర్వాత ఏదైతే మన మార్కర్ ఉంటుందో మార్కర్తో అయితే రాసి పెట్టాను ఇక్కడ భారత్ అని. అండ్ ఇది వచ్చేసి మనకి ఇండియన్ ఆయిల్, అండ్ ఇది వచ్చేసి మనకి హెచ్పి అనమాట. హెచ్పి ఎందుకు ఎక్కువ తీసుకున్నాను అంటే, సో ఏం లేదు, రీజన్ అయితే ఏం లేదు. ఫస్ట్ వెళ్ళేటప్పుడు నేను హెచ్పి బంకే వెళ్ళాను. ఇన్ కేస్ మనకి వెహికల్లో పెట్రోల్ ఎప్పుడైనా అయిపోద్ది కదా, సో టెస్ట్ అంతా అయిపోయిన తర్వాత ఆ టైంలో మనకి ఫ్యూయల్ దాంట్లో పోసుకొని నేను ఇంటి వరకు రావాలి కాబట్టి అందుకోసం దీన్ని ఎక్కువ తీసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఎజారు. సో ఎజార్ వచ్చేసి మనకి దాదాపుగా ఎక్కడ కూడా కనిపిస్తూ ఉండదు. అండ్ ఈ మూడే మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఇప్పుడైతే టెస్ట్ చేద్దాము. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి మనకి షెల్ అనమాట. షెల్ అయితే ఇప్పుడు చాలా దగ్గరలో అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు కలర్ చూడొచ్చు, అన్నీ ఒక కలర్లో ఉంటాయి, షెల్ మాత్రమే మనకి వేరే కలర్లో ఉంది. అండ్ నేను పెట్రోల్ బాటిల్ తీసుకొని పెట్రోల్ బంక్ వెళ్ళినప్పుడు బాటిల్లో నాకు పెట్రోల్ బంక్లో వాళ్ళు కూడా పోయలేదనమాట, షెల్ వాళ్ళు. సో వాళ్ళు సార్ మా రూల్స్ ఒప్పుకో, మేము పోయమని చెప్పారు. సో నేను కంప్లీట్గా నా పెట్రోల్ ట్యాంక్లో ఉన్నటువంటి ఫ్యూయల్ అంతా బయటికి తీసేసి వేరే దాంట్లో పట్టి, అండ్ ఆ తర్వాత నేను షెల్ ఆయిల్ అయితే పోయించుకున్నాను, ఒక 200కి పోయించుకొని. అండ్ దాంట్లో నేను ఈ ఆయిల్ని అయితే తీసాను అనమాట. ఒక 10 కిలోమీటర్స్ యూజ్ చేసిన తర్వాత ఈ ఆయిల్ని అయితే తీసాను. అండ్ దీంట్లో నేను ఇప్పుడు 100 ml అయితే టెస్ట్ చేయబోతున్నాను. సో 100 ml ఎలా టెస్ట్ చేయబోతున్నా అంటే, నా దగ్గర 100 mlకి సంబంధించి అయితే ఏం లేదు. సో అందుకోసం నేను ఏం చేశానంటే, మేము ఆలివ్ ఆయిల్ అయితే వాడతాము. సో ఇది 100 ml. సో ఆలివ్ ఆయిల్ అంటే మీకు అందరికీ తెలిసిన విషయమే, కాస్ట్ ఎక్కువ కాబట్టి సో వాళ్ళు కరెక్ట్గా క్వాంటిటీ అనేది కరెక్ట్గా ఇస్తారు. సో ఇక్కడ మీరైతే చూడొచ్చు, ఇక్కడ 100 ml అనమాట ఇది. సో ఇక్కడ మీరు ఇప్పుడు చూడొచ్చు. సో ఇది మనకి 100 ml. ఇక్కడ పెట్టి చూపిస్తాను చూడండి, ఫోకస్ అవ్వట్లేదు. సో ఇప్పుడు చూడండి, ఇది 100 ml బాటిల్ అనమాట. సో ఇది 100 ml బాటిల్ కాబట్టి ఈ 100 ml బాటిల్ని అయితే నేను తీసుకోబోతున్నాను. 100 ml అంటే మనకి ఇక్కడికైతే వస్తుంది 100 ml. సో నేను చాలా సంవత్సరాల నుంచి యూజ్ చేసినాను కాబట్టి నాకు బాగా తెలుసు. సో ఈ 100 ml అయితే నేను ప్రతిసారి తీసుకొని ఫ్యూయల్ ట్యాంక్లో వేసి మీకు ఏ కంపెనీ మైలేజ్ అనేది ఎక్కువ వస్తుంది అనేది నేను మీకు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, మనం గోప్రో వ్యూలోకి అయితే వెళ్ళిపోతాం. సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. సో ఇప్పుడు నేను పెట్రోల్ దీంట్లో కొంచెం అయితే ఉంది, ఆల్మోస్ట్ అయిపోయింది అనుకోండి. సో కంప్లీట్గా అయిపోయిన తర్వాత నేను పెట్రోల్ పోసేటప్పుడు అయితే మీకు ఒకసారి అయితే చూపిస్తాను. సో ప్రజెంట్ అయితే నేను లాస్ట్ ఫ్యూయల్ ఉంది, సో దాన్ని అయితే కన్సప్షన్ చేస్తాను. కన్సప్షన్ చేసిన తర్వాత మనము ఫ్యూయల్ అనేది వేసి టెస్ట్కి అయితే వెళ్దాం. సో గైస్, ఫ్యూయల్ అయితే అయిపోయింది. మీరు ఇక్కడైతే చూడొచ్చు, నేను చౌక్లో కూడా పెట్టాను. సో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను చూడండి. సౌండ్ అయితే మీకు వినిపిస్తుంది కదా. సో ఫ్యూయల్ అయితే అస్సలు లేదనమాట. సో ఇప్పుడు నేను చౌక్లో కూడా తీసేస్తున్నాను, మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను చూడండి. సో అసలు ఫ్యూయల్ అనేది పూర్తిగా కన్సప్షన్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు నేను ఫ్యూయల్ అయితే వేస్తున్నాను. సో ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనము ఏ ఫ్యూయల్ వేద్దాం. సో ఫస్ట్ మన కొలత అయితే తీసుకుందాము. ఇండియన్ ఆయిల్ తీసుకుందాం ఫస్ట్. ఇండియన్ ఆయిల్ తీసుకొని ఫస్ట్ మనము ఈ 100 ml కొలత అయితే వేసేద్దాము. సో 100 ml అనమాట ఇది, మీరు చూడొచ్చు. సో ఇది కరెక్ట్గా 100 ml. సో ఈ 100 ml అనేది నేను ఇప్పుడు దీంట్లో అయితే వేస్తున్నాను. కొంచెం నాకు కింద పడింది, సో అందుకోసం ఇంకొంచెం వేస్తున్నాను. సో మీరు చూసారు కదా, స్టార్టింగ్ వేసేటప్పుడు నాకు కొంచెం అయితే పడింది, అందుకోసం ఒక్క రూంత వేసాను. సో ఎక్కువైతే వేయలేదు. ఓకే,
ఓకే, ఇంకా మిగిలింది చూసారా. సో మిగిలింది పెట్టేస్తున్నాను లోపల. ప్రజెంట్ అయితే ఇండియన్ ఆయిల్ అయితే వేసేసాము. మళ్ళీ యాజ్ యూజువల్గా నాది ఏదైతే మనం తీసుకున్నటువంటి పెట్రోల్ బాటిల్ ఉందో ఆ పెట్రోల్ మళ్ళీ బాటిల్ నేనే క్యారీ చేస్తున్నాను. సో ఎక్కడ పడేయట్లేదు. సో ఇప్పుడు ఫ్యూయల్ వేసాను కదా, ఫ్యూయల్ కూడా అందుకోవట్లేదు. సో ఇప్పుడైతే వెహికల్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం జీరో అయితే చేసేద్దాము. సో జీరో అయిపోయింది, మీరు ఇక్కడ చూడొచ్చు. సో చూసారు కదా, ఇక్కడ ట్రిప్ బి అనేది జీరో అయితే చేసాను. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ జీరో ఉంది కదా. సో ఇప్పుడు మనైతే స్టార్ట్ చేసాము. సో ఇప్పుడు వెళ్దాము. సో ఇప్పుడు మనము వెళ్తే మనకి ఎన్ని కిలోమీటర్లు వస్తుందో చూసాము. సో ఇప్పుడు వచ్చేసి మనకి నేను ఇండియన్ ఆయిల్ అయితే వేసాను 100 ml. మీరైతే చూసారు కదా. సో 100 ml వేసాను. నేనేం చేస్తానంటే 15 నుంచి 60 కిలోమీటర్స్ మధ్యలో స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తాను. సో నేను హైవే దగ్గరికి అయితే వెళ్తున్నాను. సో వన్స్ మనం హైవే రీచ్ అయ్యాక సో ఆ తర్వాత మనం 50 నుంచి 60 కిలోమీటర్స్ మధ్యలో స్పీడ్లో అయితే వెళ్దాము. సో ఎన్ని కిలోమీటర్లు వస్తుందో మనకి ఇక్కడ ఆల్రెడీ ట్రిప్ పెట్టాం కాబట్టి ట్రిప్లో అయితే మనకి కనిపిస్తుంటుంది. సో ఇప్పుడైతే మనము ఆల్రెడీ 200 మీటర్స్ అయితే రీచ్ అయిపోయాము. అండ్ 300 కూడా మనకి 300 కూడా రీచ్ అయిపోయాం అనమాట. చూద్దాం. సో మనకి ఏ కంపెనీ ఎక్కువ మైలేజ్ వస్తుంది అనేది నాకు కూడా సరిగా అయితే క్లారిటీ లేదు. ఎందుకంటే ఒక్కోటి చెప్తుంటారు. నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఇండియన్ అంటారు, అండ్ కొంతమంది భారత్ అంటారు, కొంతమంది హెచ్పి అంటారు. సో నాకైతే కన్ఫ్యూజన్ అయితే ఉంది. సో నాకు కూడా నా క్లారిటీ కోసం కూడా ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో కంప్లీట్గా వీడియో అయిపోయేటప్పటికి నాకు కూడా ఒక క్లారిటీ అయితే వస్తుంది. మీరు ఇక్కడ స్పీడ్ అయితే చూడొచ్చు. నేను 50+ స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తున్నాను. సో 50+ స్పీడ్ అనేది ఎందుకు మెయింటైన్ చేస్తున్నాను అంటే జనరల్గా మనకి అందరూ కూడా అదే స్పీడ్లో వెళ్తూ ఉంటారు. సో 50 నుంచి 60 కిలోమీటర్స్ మధ్యలో. సో నేను కూడా మ్యాక్సిమం కూడా 54, 55, 56 సో అలా మెయింటైన్ చేస్తున్నాను. అంటే మనకి 50 నుంచి 60 కిలోమీటర్స్ మధ్యలో అయితే వెళ్తున్నాను అనమాట. సో దాని ప్రకారం మనకి ఎంత మైలేజ్ వస్తుందో మనము చూద్దాము. సో మొత్తం వీడియో అయితే మీకు పెట్టలేను, కొంచెం కట్ చేస్తాను. ఎందుకంటే మొత్తం వీడియో పెట్టానంటే మీకు లెంత్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. సో మీకు కూడా చూడడానికి చిరాగ్గా ఉంటుంది. సో అందుకోసం మొత్తం వీడియో అయితే మీకు పెట్టట్లేదు ఇక్కడ. సో ఇప్పటికి 2 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ ఎంత వస్తుందో చూద్దాము. సో నాకు ఇండియన్ ఆయిల్ మీద అలాగే భారత్ మీద కంటే కూడా నాకు ఇండియన్ ఆయిల్ మీద హెచ్పి ఆయిల్ మీద నాకు ఎక్కువ నమ్మకం ఉంది, ఎక్కువ వస్తుంది అని అయితే నాకు అనిపించింది. ఎందుకంటే నేను ఎక్కువ హాఫ్ ట్యాంక్స్ చేయిస్తూ ఉంటాను, ఫుల్ ట్యాంక్ కూడా పెద్దగా చేయించను. సో హాఫ్ ట్యాంక్స్ చేయిస్తూ ఉంటాను. సో హాఫ్ ట్యాంక్ చేయించినప్పుడు నాకు అనిపిస్తూ ఉండేది హెచ్పి కానీ అలాగే నాకు ఇండియన్ కానీ కొంచెం మంచి మైలేజ్ వస్తుంది అని అనిపించేది. సో చూద్దాము. సో నా గెస్ కరెక్టా లేదా అనేది నాకు కూడా ఈ వీడియోలో అయితే ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. జర్క్స్ వస్తున్నట్టు కూడా నాకైతే అనిపిస్తూ ఉంది. 60 స్పీడు 55 నుంచి 60 స్పీడ్ మధ్యలోనే మెయింటైన్ చేస్తున్నాను. సో ఒక్కసారి నేను 45 స్పీడ్కి అయితే వచ్చాను అనమాట. సో మధ్యలో నాకు గేదెలు అడ్డు వచ్చాయి. సో అందుకోసం 45 ఊపులు కొడుతుంది, మళ్ళీ ఆగిపోతుంది, మళ్ళీ రైజ్ అయితే అవుతుంది అనమాట. 4.7, 4.8 ఇక్కడ నేను ఫుల్ రైజ్ ఇచ్చాను చూడండి. సో ఫుల్ రైజ్ ఇస్తే నాకు అక్కడికి వెళ్ళి ఆగిపోయింది, మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ స్లో అయిపోయింది. ఆగిపోయింది. 5.2 కిలోమీటర్స్ అయితే వచ్చింది. సో ఇప్పుడు మీరు చూసారు కదా, ఇక్కడ వచ్చేసి మనకి 5.2 కిలోమీటర్స్ అయితే వచ్చింది. ఇండియన్ ఆయిల్ 100 ml. సో 100 ml అంటే మనకి ఇక్కడ నేను కొంచెం ఎక్స్ట్రా పోసాను కదా. ఎందుకు పోసాను అంటే అప్పుడు మనకి కొంచెం ఒలికిపోయింది పోసేటప్పుడు, అందుకోసం కొంచెం ఎక్కువ పోయింది. సో ఇక్కడ మనకి మొత్తానికి 5.2 కిలోమీటర్స్ వచ్చింది. సో 5.2 అంటే మనం 200 మీటర్స్కి వేసినా సరే మనకి 5 కిలోమీటర్స్ అయితే వచ్చింది. ఏదైతే మనం ఇండియన్ ఆయిల్ పోస్తే మనకి 100 ml 5 కిలోమీటర్స్ అయితే వచ్చింది అనమాట. అండ్ నెక్స్ట్ మనం ఇంకొక ఆయిల్ అయితే పోసి చూద్దాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము హెచ్పి. సో ఇక మీరు చూస్తున్నారు కదా, హెచ్పి తీసుకుంటున్నాను. సో హెచ్పి కూడా ఒక 100 ml అయితే పోస్తాను. ఈసారైనా కింద పోయకుండా జాగ్రత్తగా పోద్దాము.
కొంచెం కింద పోయింది, పర్లేదు. అది మనకి ఒక 10 ml కంటే పెద్దగా ఎక్కువ అయితే ఉండదు. ఫస్ట్ మనం దీన్ని క్లోజ్ చేసేసి లోపల పెట్టేద్దాం. సో ఇప్పుడు మళ్ళీ ఇందాక మీరు చూసారు కదా 5.2 కిలోమీటర్స్ ఇండియన్ ఆయిల్ వచ్చింది 100 ml. సో ఇప్పుడు మళ్ళీ మనం జీరో అయితే చేసేద్దాం దీన్ని. సో జీరో చేస్తే మనకి ఇప్పుడు మనం HP 0 అయితే పెట్టేసాము, ట్రిప్ B అనేది. సో మళ్ళీ ఒకసారి వెహికల్ అయితే స్టార్ట్ చేద్దాం. సో వెహికల్ స్టార్ట్ చేస్తే మనకి వెంటనే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ కొంచెం ఇబ్బంది పడింది కానీ ఇప్పుడైతే మనకేం ఇబ్బంది పడలేదు. 100 ml వేసేసాము, నైస్గా మనము అదే స్పీడ్లో అయితే వెళ్ళిపోదాము. ఏదైతే మనం అనుకున్నామో 50 నుంచి 60 కిలోమీటర్స్ మధ్యలో, సో అదే స్పీడ్లో వెళ్దాము. ఎంత మైలేజ్ వస్తుందో చెక్ చేద్దాము. 0.4 కిలోమీటర్స్, 4.5, చూసారా బాటిల్ చూసారా, తాగేసి బాటిల్ రోడ్డు మీద అలాగే వేసేసాడు. సో ఆ బాటిల్ ఏంటి అంటే ఇప్పుడు వాటర్ లేకుండా ఉన్న బాటిల్ ఏంటంటే గాలికి సైడ్కి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ వాటర్ కనుక దాంట్లో ఉన్నట్లయితే సడన్గా ఇన్కేస్ ఎవరైనా దాని మీద వచ్చినట్లయితే సో దానివల్ల ఒకరి కింద జారి పడిపోతారు. సో వాళ్ళ వల్ల ఎంత ప్రాబ్లం అవుతుందంటే ఒక యాక్సిడెంట్ అయితే క్రియేట్ చేసినాడు అవుతాడు కేవలం వాటర్ బాటిల్ వల్ల. ఇప్పుడు 5.5 కిలోమీటర్స్ అయితే రీచ్ అయిపోయాము. సో మళ్ళీ నాకు జర్క్స్ అయితే వస్తూ ఉన్నాయి. .6 kilometers, 5.7 kilometers, 6 జర్క్స్ వస్తున్నాయి, మళ్ళీ రైజ్ అవుతుంది. ఆగిపోయింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు HP అయితే మనకి 5.9 కిలోమీటర్స్ వచ్చింది. సో మీరు చూస్తున్నారు కదా, కనిపిస్తుంది కదా మీకు, 5.9 కిలోమీటర్స్ అయితే HP వచ్చింది అనమాట. నెక్స్ట్ మనము వేరే ఆయిల్ అయితే పోద్దాము. నెక్స్ట్ ఏ ఆయిల్ పోద్దాము? నెక్స్ట్ షెల్ పోద్దాము. భారత్ ఉంది, షెల్ పోసి చూద్దాం. సో నెక్స్ట్ షెల్ అయితే పోస్తాను. ఇది వచ్చేసి షెల్ ఆయిల్. సో దీని మీద నాకు కొంచెం నమ్మకం అయితే ఉంది, ఎందుకంటే కొంచెం ఏదో థిక్గా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. సో అందుకోసం దీని మీద కొంచెం నమ్మకం ఉంది. చూద్దాం మేబీ ఏమవుతుందో. కొంచెం కింద పోతుంది కదా ప్రతిసారి. సో ఎందుకు అంటే కింద పోయినా నేను పెద్దగా ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా 100 ml ప్లస్ 25 ml ఫ్రీ అని. ఇక్కడ 100 ml ఇక్కడ వరకే ఉంటుంది, ఇక్కడికి వస్తే మనకి 25 ml ఫ్రీ అవుతుంది అది. సో అందుకోసం నేను ఆ కొంచెం పట్టించుకోవట్లేదు. బట్ స్టార్టింగ్లో నేను కరెక్ట్గా 100 ml పోసాను, అందుకోసం నేను మరి కింద పోయింది కాబట్టి ఒక రొంత అయితే ఎక్స్ట్రా అయితే పోయడం జరిగింది. అండ్ ఇప్పుడు మనం పోసింది వచ్చేసి షెల్. మీరు ఇక్కడైతే చూడొచ్చు, ఇక్కడ రాశాను కదా, కనిపిస్తుంది కదా, షెల్ V పవర్ అనమాట. సో ఇది పోసాను. ఇప్పుడు మనం చూద్దాం మళ్ళీ. సో వీడియో లెంత్ అయితే ఎక్కువ అయినా కానీ చూడండి, ఎందుకంటే మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. సో ఇలాంటి వీడియోస్ మీరు చాలా తక్కువగా చూస్తుంటారు అండ్ చాలా తక్కువ మంది ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు కూడా చేస్తుంటారు, ఎందుకంటే ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో స్టార్ట్ చేశాను. సారీ, ఇక్కడ 0 గడ్డ మర్చిపోయాను. సో ఇక్కడ మీరు చూసారు కదా 5.9 వచ్చింది మనకి HP అనేది. అండ్ నెక్స్ట్ మనకి భారత్ కూడా ఉంది. ఇప్పుడు నేను 0 అయితే పెట్టేస్తున్నాను షెల్ కోసం. సో షెల్కి 0 అయితే పెట్టేశాను. నెక్స్ట్ స్టార్ట్ చేశాను. సో వెంటనే స్టార్ట్ అయిపోయింది. చౌక్ కానీ పెట్టేసాం అనుకోండి, చౌక్లో కూడా యూజ్ చేసాం అనుకోండి, వెంటనే మనం ఫ్యూయల్ వేసినా సరే వెంటనే అయితే ఆన్ అవ్వదు. ఒక 2 మినిట్స్ మనం కిక్ కొట్టడమో, స్టార్ట్ చేయడమో, బండి మూవ్ చేయడమో ఏదో ఒకటి చేస్తే మనకి అది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ మనకి చౌక్లో ఆయిల్ ఉంది కాబట్టి అందుకోసం వెంటనే స్టార్ట్ అయింది. సో యాజ్ యూజువల్గా మళ్ళీ మనం అదే స్పీడ్లోకి అయితే వెళ్దాం.
సో నేను నెల్లూరు నుంచి కోవూరుకి వచ్చేసాను అనమాట. ఇట్లా టెస్ట్ చేస్తూ వస్తూ ఆల్రెడీ కోవూరుకి అయితే వచ్చేసాను. థర్డ్ ఆయిల్ అయితే వేసాను. థర్డ్ ఆయిల్ వచ్చేసి షెల్ వేసాను. నెక్స్ట్ ఇంకా వచ్చేసి మనకి ఏదైతే మనకి ఎస్ఆర్ ఉంది అండ్ నెక్స్ట్ భారత్ పెట్రోల్ ఉంది. సో ఈ రెండు కూడా టెస్ట్ చేయాలి. సో 5 కిలోమీటర్స్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. సో ఇక్కడ మీరు చూడొచ్చు కదా, సో ఇక్కడ మీకు కనిపిస్తుందా. సో 5 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా 6.2 కిలోమీటర్స్ మీకు ఇక్కడ కనిపిస్తుందా. ఓకేనా, ఇప్పుడు 6.2 కిలోమీటర్స్ అయితే వచ్చింది మనకి షెల్. సో నేను అనుకున్నది, నాకు డౌట్గా ఉండేది షెల్ వస్తుందా రాదా అని, ఎందుకంటే అది కొంచెం థిక్గా ఉండింది నాకు అనిపించింది. సో కరెక్ట్గా 6.2 అలా పడింది, ఆగిపోయింది. మీరైతే చూసారు కదా 6.2 కిలోమీటర్స్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ మనము భారత్ పోద్దాం. భారత్ పెట్రోలియం, భారత్. ఓకే, మూత కింద పడిపోయింది దీన్ని. సో ఫస్ట్ పోసేద్దాం. భారత్ పెట్రోల్ అయితే అసలు పోసేటప్పుడు కొంచెం కూడా కింద పడలేదు. మీరు ఇక్కడైతే చూడొచ్చు. సో అసలు ఏం కింద పడలేదు, మూతే కింద పడిపోయింది. ఓకే, దీని క్యాప్ కూడా పెట్టేశాను. నెక్స్ట్ మనం ఇది లోపలైతే వేసేద్దాం. ఇంకా నెక్స్ట్ మనకి ఎస్ఆర్ ఒకటే మిగిలింది. సో ఎస్ఆర్ కూడా మనం చేసేద్దాము. 6.2 కిలోమీటర్స్తో ప్రజెంట్ మనకి షెల్ అయితే ముందుంది. అండ్ దీన్ని వచ్చేసి మనము 0 అయితే చేసేద్దాం ఇప్పుడు. సో 0 చేసేసాను, మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే కదా, ట్రిప్ బి అనేది 0కి అయితే వచ్చేసింది. మళ్ళీ నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. సో స్టార్ట్ చేసి మనం ముందుకైతే వెళ్దాం. ఇవన్నీ కూడా నేను మీకు ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేసులుగా విభజించి, అలాగే 5 ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో 5 కంపెనీస్. సో ఈ 5 కంపెనీస్ కూడా నేను మీకు లాస్ట్లో ఏంటంటే ఫస్ట్ ప్లేస్ ఏంటి, ఎన్ని కిలోమీటర్లు వచ్చింది, సెకండ్ ఏది ఎన్ని కిలోమీటర్లు వచ్చింది, ఇవన్నీ కూడా నేను మీకు లాస్ట్లో అయితే ఒక చార్ట్ అయితే వేస్తాను. మీరు చూడొచ్చు, అక్కడ మీకు క్లియర్గా అయితే తెలుస్తుంది. సో ఏది ఎన్ని కిలోమీటర్లు వచ్చింది మీకు అక్కడైతే ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది ఉంటుంది. ఫ్యూయల్ అయిపోయిందే. అవునా, అరే చేశారా ఎవరికైనా ఫోన్ చేశారా? అదే ఫ్యూయల్ ఏమన్నా అయిపోయిందేమో. నీ ఫ్యూయల్ అయితే నెట్టుకోమన్నా పోవచ్చు. ఇట్లా ఇక్కడ డౌన్లో ఉండాలనుకుంటా, ఒకసారి వెళ్ళి చూడకూడదు. ఆ వెంకటేశ్వరం డౌన్లో ఉండాలనుకుంటాను. ఇక్కడ పెట్రోల్ కూడా అమ్ముతారు, ఆయన అడిగితే చెప్తాడు. ఉన్నారా? ఇప్పుడు వస్తుంది స్టార్ట్. మళ్ళీ నార్మల్గా వచ్చేసింది జర్క్స్ వస్తూ. మళ్ళీ జర్క్స్ వస్తుంది. నేను అదే స్పీడ్ పెట్టుకున్నాను, మీరు ఇక్కడ చూడొచ్చు. సో అదే స్పీడ్లో నాకు జర్క్స్ అయితే వస్తుంది. మళ్ళీ రైజ్ అయింది. .9 కిలోమీటర్స్. సో 5.9 కిలోమీటర్స్ వచ్చింది భారత్ పెట్రోలియం. సో భారత్ అయితే మనకి 5.9 కిలోమీటర్స్ సూపర్గా వచ్చింది. సో నేను అనుకున్న దానికంటే, ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా ఎక్కువే వచ్చింది. బట్ ఇప్పటికైతే మనకి షెల్లే టాప్లో ఉంది.
అండ్ పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు, మీకు నోటీసబుల్ డిఫరెన్స్ అయితే ఏం కనిపించదు. అండ్ నెక్స్ట్ మనకు ఉండేది ఇది ఎస్ఆర్ ఉంది కదా. సో ఎస్ఆర్ ఎక్కడుంది ఇది? ఓకే, ఎస్ఆర్ ఉంది. సో ఎస్ఆర్ తీద్దాం. సో ఈ ఎస్ఆర్ అయితే తీద్దాం. సో ఎస్ఆర్ తీసేసి 100 ml. ఓకే, ఫినిష్. ఓకే, 100 ml అయితే పోసాను. పెద్దగా అయితే కింద పడలేదు, ఒక్క రొంత అయితే కింద పడింది. ఇక్కడైతే చూడొచ్చు లైట్గా ఒక్క రొంత అయితే పడింది. అదే ఒక్క రొంత పడితే మనకి అలా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అంతే. సో పెద్దగా అయితే ఏం పడలేదు కింద. మీకు ఏదైతే భారత్ పెట్రోలియంకి ఏదైతే మనము పోసిన షెల్కి పెద్దగా అయితే మనకి డిఫరెన్స్ అయితే తెలియలేదు. ఒక 5.9 6 వచ్చింది కాబట్టి మనకి పెద్దగా డిఫరెన్స్ అయితే ఏం లేదు కాబట్టి. సో ఇది ఒకసారి చూద్దాము ఎస్ఆర్ ఎలా వస్తుందో. ఇక్కడ మనకి 5.9 ఉంది కదా, ఇప్పుడు మనం 0 చేయాలి దీన్ని. సో లాస్ట్ పెట్రోల్ ఇది మనకి. సో 0 అయితే చేసాను. సో 0 చేసి మళ్ళీ మనం మూవ్ అయితే అయిపోదాం. సో మళ్ళీ యాజ్ యూజువల్గా మనము 50 స్పీడ్లోకి అయితే వచ్చేసాము. సో మళ్ళీ మీకు ప్రతిసారి చెప్పేది ఏం లేదు. సో వీడియోని కొంచెం వరకు చూడండి, అది మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడతాను. సో ఆ తర్వాత లేదంటే మీకు స్కిప్ అయినా చేస్తాను, ఏదో ఒకటి చేస్తాను. ఎందుకంటే అంత టైం మీరు కామ్గా వీడియో చూస్తూ ఉంటారంటే చూడలేరు. అండ్ నాకు దానివల్ల కొంచెం ఎఫెక్ట్ అయితే వస్తుంది, మీరు చూడరు కాబట్టి అంతసేపు. సో అందుకోసం నేను దీన్ని అయితే ట్రిమ్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడే 4 కిలోమీటర్స్ అయితే రీచ్ అయింది. సో 4.1కి అయితే వచ్చింది. ఇక్కడ మీరు చూడొచ్చు ఎస్ఆర్ అనేది 4.1 కిలోమీటర్స్కి అయితే రీచ్ అయింది అనమాట. ఓ జెర్క్స్ కూడా వచ్చేసింది అప్పుడే. ఓ మళ్ళీ కామ్గా అయిపోయింది. సో జెర్క్స్ అయితే వచ్చింది, మళ్ళీ కామ్గా అయిపోయింది. ఇది డౌన్ కాబట్టి మనకి 60+ స్పీడ్ అయితే వెళ్తూ ఉంది. సో నేనైతే ఏమి థ్రోటల్ కూడా ఇవ్వలేదు. సో లాస్ట్ అండ్ ఫైనల్. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో అలాగే మన ఛానల్కి కొత్తగా వస్తే ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే మీకు మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకైతే తీసుకొస్తానమాట. 4.8 కిలోమీటర్స్. kilometers. .1 5.2. సో 5.2 తర్వాత మనకి జెర్క్స్ అయితే ఉన్నాయి. స్టార్ట్ అయింది మళ్ళీ. ఓ ఆగిపోయింది. సో 5.5 కిలోమీటర్స్ వచ్చింది. నాట్ బ్యాడ్. ఎస్ఆర్ కూడా మనకి మంచి మైలేజ్ వస్తుందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా 5.5 కిలోమీటర్స్ అయితే వచ్చింది. సో ఇప్పుడు మీరైతే చూసారు అన్నీ కూడా. సో ఇవన్నీ కూడా నేను మీకు లాస్ట్లో ఏది ఫస్ట్ ప్లేస్, ఏది సెకండ్ ప్లేస్, ఏది థర్డ్ ప్లేస్ ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ నాకు గుర్తుంది వచ్చేసి షెల్ ఒకటి బాగా గుర్తుంది, ఎందుకంటే అది 6 కిలోమీటర్స్ వచ్చింది కాబట్టి 6 అయితే నాకు షెల్ బెటర్ అనిపించింది. సో ఫస్ట్ చూసినప్పుడు కూడా నాకు కలర్ అయితే కొంచెం థిక్గా అయితే అనిపించింది. ఇదిగా ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో ఎండింగ్లో మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడి నుంచి అయితే చూడొచ్చు. ఇప్పుడు మన దగ్గర మిగిలిన పెట్రోల్ అంతా మనం ఫ్యూయల్ ట్యాంక్లో అయితే వేసేసుకుందాము. సో ఇదంతా కూడా నేను ఇందుకోసమే తెచ్చాను. సో మళ్ళీ నాకు ఇబ్బంది అవుతుంది కదా, సో అందుకోసం. సో ఏదైతే మనకి నేను 50 కొట్టించాను, కొన్ని 60కి 70 కూడా కొట్టించాను. కొన్ని కాదు ఒకటే కొట్టించాను. సో మిగతాదంతా ఇప్పుడు మన దాంట్లో అయితే పోసేద్దాము. మనము ఇంటికి వెళ్ళాలి కదా. భారత్
చూడండి షెల్ ఒకసారి ఎంత థిక్గా ఉందో చూడండి. సో ఇప్పుడు నాకు అది చూసినప్పుడు కొంచెం డౌట్ అయితే వచ్చింది, బట్ అదే నిజమైంది. ఆఖరికి షెల్లే మనకి ఎక్కువ మైలేజ్ అనేది వచ్చిందనమాట. ఓకే, ఫైనల్లీ అన్నీ అయితే పోసేస్తాము. ఇంకేమన్నా ఉందా? ఓకే, ఆల్మోస్ట్ అన్నీ పోసేసినట్టే ఉన్నాం.